నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథ ఎక్కడ దాకా వచ్చాము? చిత్రపటం చూశారు, చూడగానే సైనికులు వచ్చారు తీసుకెళ్తే సరే వీళ్ళేమనుకున్నారు, చూద్దాం అసలు మంత్రి ఎవడో, ఇట్లా మన ప్రవరుడు లాంటి చిత్రపటం ఎందుకుంది, వీడేమన్నా ఎక్కడైనా ఇరుక్కున్నాడా, మన ముగ్గురం 3 చోట్ల స్టక్ అయ్యాం, వీడెక్కడ స్టక్ అయ్యాడు, వెళ్తే కదా మనకు తెలిసేది. సరే వెళ్ళేసరికల్లా అక్కడ ఒక కుర్రాడు, ఒక ఆయన కనిపించాడు, చక్క మంచి పటాటోపంగా అవతారం ఉంది, తల మీద ఒక క్యాపు గీపు బ్రహ్మాండంగా ఉంది. సరే ఆ చిత్రపటం ఏమిటి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అని అడిగేశారు కదా. ఆ చిత్రపటం మా స్నేహితుడైన ప్రవరుడు, మా సోదరుడు, అలాంటి పోలికలు కలిగి ఉన్నాయని మేము దానికోసం చూస్తున్నాము. ఈ చిత్రపటం పెట్టడం ఏమిటి, అది చూడంగానే చూసిన వాడిని చూసినట్టు మీరు పట్టుకురావటం ఏమిటి, ఇదే ఏమిటి ఈ ఊళ్ళో పద్ధతులు ఏమిటి, మేము విచిత్రమైన ఊళ్ళు బోళ్ళని చూసాము, ఇలాంటి విచిత్రమైన ఊరు ఇదే చూస్తున్నామంటే ప్రవరుడు అనలారా నన్ను గుర్తుపట్టలేదురా మీరు అని. తీరా చూసుకుంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలుసుకుని, ఊరిని నువ్వు ఇక్కడికి ఎలా చేరావో ఏమైంది, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు. ఇంతలో సైనికులు ఒక భార్యాభర్త జంట ఆ పటాన్ని చూస్తున్నారని, ఆ పటాన్ని చూస్తున్న భార్యాభర్తలను కూడా తీసుకొస్తున్నామని చెప్పేసరికి వీళ్ళు అనుకున్నారు, ఓహో ఇంకొకడు చూస్తున్నాడంటే వాడు రాముడు అయింటాడు, ముగ్గురు వచ్చారు, 4వ వాడు ఇక్కడ ఉన్నాడు, ఎవడైనా ఆ పటం కేసు ఇంకోటి ఎవడు చూస్తాడు, వాడే చూడాలి, కాబట్టి రాముడు వస్తున్నాడని గబగబా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళారు. భార్య భర్త నడిచొస్తూ కనిపించారు. కనకవల్లి కనకప్రభ రాముడు వచ్చేసరికల్లా, సరే ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిట్రా నువ్వు ఎలా వచ్చావు, ఈ భార్య ఏమిటి, ఈ పెళ్ళి ఏమిటి అని కనుక్కున్నారు. ఈ జరిగిందంతా చెప్పారు. ఏ హేళానగరం తాలూకు మొదట లోపలికి వచ్చేటప్పుడే ఉన్న సత్రంలో ఒక వృద్ధ బైరాగి ఉన్నాడు. ఈ అమ్మాయి ఆ సత్రంలోకి కుక్కను తీసుకుని వెళ్ళేసరికల్లా అక్కడ ఒక బైరాగి కూర్చున్నాడు. ఆయన చేయి అన్నాడు కుక్కని. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆయన దగ్గర కూర్చుని, నేను ఒక రాజకుమార్తెని, నా మొహాన్ని ఇలా మార్చేశాడు ఒక కోయవాడు, నా భర్తని కుక్కని చేశాడు, హేళానగరంలో ఒక వైరాగి ఉన్నాడని, ఆయన మంత్రాక్షతలు చల్లితే కుక్క మనిషి అయిపోతాడని కోయవాడు చెప్పాడు, నేను ఇప్పుడే వచ్చాను, నాకు ఏదైనా సహాయం చేయమని అడిగేసరికి ఆయన నవ్వేట బైరాగి. నేనేనమ్మా ఆ బైరాగిని అని చెప్పి, ఉండని ఆయన బ్యాగులోంచి జోలు ఉంటుంది కదా, జోలులోంచి బియ్యం తీసి మంత్రించి ఆ కుక్క మీద చల్లేసరికల్లా కుక్క కాస్త మామూలుగా రాముడు మారిపోయాడు. అతనికి తెలుస్తోంది జరుగుతున్నదంతా, అమ్మాయి వెనకాలే వస్తున్నాడు కదా. అక్కడి నుంచి ఇద్దరు ఆ బైరాకి దండం పెట్టారు, మీ వల్ల మేము ఇలా బయటపడ్డాము, నేను ఫలానా దేశపు మంత్రి గారి అబ్బాయినని చెప్పేసరికల్లా సరే బయటకు వచ్చారు. అక్కడ ఏదో అన్నం తిన్నారు, ఆ ఫోటో డ్రెస్ తీసుకున్నారు, అటు ఇటు చూస్తుంటే ఈ సత్రం బయట ఉన్న ఫోటోను చూశారు. వాళ్ళు చూసేసరికి వాడు అదే పనిగా చూస్తూ, రాముడు ఈ పటం ఇలాంటి పోలికలు ఉన్నవాడే నా స్నేహితుడు, వాడి పేరు ప్రవరుడు అని చెప్తున్నాడు. సైనికులు పట్టుకున్నారు, భార్యని భర్తని తెచ్చారు. ఇదంతా జరిగి మాట్లాడుకోగానే ఇతను ఏం చెప్పాడంటే, ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది, ఇక్కడ ఒక అమ్మాయిని కలిశాను నేను, ఆ అమ్మాయి వసంతుడి భార్య అని నాకు తెలిసింది, పదండి చూసొద్దామని ఈ మొత్తం 5గురు అబ్బాయిల గుంపు పోయి ముందు కళావతిని చూశారు. అమ్మాయి భర్తను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది, ఎలా బతికొచ్చావు నువ్వు అని. అప్పుడు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు, అందరూ కబుర్లు చెప్పుకున్నారు. మాట్లాడుకున్నాక ఏమనుకున్నారంటే, ఈ రాజు వల్ల వచ్చింది ఈ తిప్పలు, కళావతి ఇక్కడికి ఎందుకు చేరింది, ఆ రాజు వల్లనే కదా. సరే ఇప్పుడు ఈ రాజు సంగతి చూద్దాం. రాజుకి ఇదేం దిక్కుమాలి గుణం, ఒక అంకణం చూస్తే దానిని ధరించిన అమ్మాయి కావాలన్న కోరిక ఏమిటి వాడికి, అసలు ఈ రాజు అంతు చూడాలి ముందు మనం అనుకుని ఏం చేశారు, వీళ్ళు నలుగురు అందరూ భీకరమైన వేషాలు ధరించి రాజమండపంలోకి వెళ్ళారు. రాజును పట్టుకురామని సైనికుల్ని పంపించేసరికి రాజు తెల్లబడి, రాజుకి ఏంటంటే ఆయనకి ఉత్సాహం సరదాయే కానీ యుద్ధాలు వచ్చినవాడు కాదు అతను, వాడి పేరే కందర్పకేతువు, వాడికి ఆడపిల్లలు పిచ్చి తప్పిస్తే ఇంకా రెండోది ఏం లేదనమాట. రాజుకి భయం వేసింది, ఇదేమిటి మంత్రి ఉన్నాడు కదా మనవాడు, వాడిని పిలవండి, ప్రవరుడిని పిలిస్తే చూస్తాడన్నాడు. ప్రవరుడే వాళ్ళతో ఉన్నాడండి, వాళ్ళు ఒక 4 భయంకరాకారులు, వాళ్ళతో పాటు ప్రవరుడును పెద్ద పెద్ద వేషాలు వేసుకుని ఉన్నారు అని చెప్పేసరికల్లా ఏమైంది, రాణిగారు రాజునంది, నువ్వు రాజువి, నువ్వు భయపడితే ఎట్లాగా, పద మనం వెళ్ళి మాట్లాడదాము అంటే, ఆయన భయం వేస్తుంది, నాకు భయము, నా వల్ల కాదు, రాజ్యం కావాలంటే ప్రవరుడికి ఇచ్చేసి మనకి ఏదైనా ఒక మందిరం ఇస్తే చాలని మాట్లాడు, నాకు యుద్ధాలు అంటే భయం అన్నాడు. అనేసరికల్లా ఈ ప్రవరుడు నలుగురితో సహా లోపలికి వచ్చాడు. ఈ రాణిగారు అడిగింది, అమాత్య శేఖర నువ్వు చాలా మంచివాడు అనుకున్నాము, నువ్వేమిటి ఇట్లా చేసావు
వచ్చేసామంటే ఈయన ఏమన్నాడు, పరుల భార్యల్ని చెరపట్టడం నీ భర్తకి ప్రవృత్తిగా ఉందమ్మా. ముందేమో కళావతిని తెప్పించాడు, ఇప్పుడేమో నా భార్య ఏదో అందగత్తని చాకలి వాళ్ళ తెలుసుకుని ఆ అమ్మాయి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడు. వీడి పద్ధతి అదనమాట. ఎవరైనా అందంగా ఉన్నారు అంటే వాళ్ళ సంగతి చూడాలని చూస్తాడు. వీడి మీ అంతు చూడడానికి వీళ్ళు వచ్చారు, మరి ఉండండి వీడికి సహాయం చేసింది ఇంకొక ఆవిడని పిలుస్తానని ఓ ముసలమ్మ కళావతిని ఎక్కించుకొచ్చేసింది కదా, ఆ అమ్మాయిని పిలిపించారు. అర్ధరాజ్యం ఇచ్చారు ఆ అమ్మాయికి. ఈ అమ్మాయి కోసం ఆ ముసలమ్మకి అర్ధరాజ్యం ఇచ్చాడు అతను. పిలిపించేసరికల్లా ఇదంతా చూసేసరికల్లా ఆవిడ ఇంకేం అర్ధరాజ్యం, ఇంకా రాజుగారికి ఓడిపోతే నా రాజ్యం పోయినట్టేని వణుక్కుంటూ వచ్చింది. వచ్చేసరికల్లా ఈ వసంతుడు ఆ ముసలమ్మ పీక పట్టుకున్నాడు. నన్ను చంపడానికి ప్రయత్నించి నా భార్యను తెచ్చేసావు నువ్వు, చెప్పు సమాధానం చెప్పు దీనికంటే. రాజుగారు అడిగాడు అందుకని చేశాను, అంతే అంతే అనగానే కందర్పకేతు గబగబా వచ్చి ప్రవరుడి కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను వదిలిపెట్టేసేయండి, ఆ అమ్మాయిని నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలే, అసలు కంటితో చూడలేదు, కంటితో కూడా చూడలేదు. ఆవిడేదో వ్రతం చేస్తున్నాను ఓ ఏడాది ఆగమంది, నేను అసలు కంటితో కూడా చూడలేదు, తీసుకొచ్చి పెట్టించాను అంతే, అమ్మాయిని కావాలంటే తీసుకెళ్ళిపోండి, నన్ను మాత్రం వదిలేయండి అని బతిమలాడేశారు. బతిమలాడేసరికల్లా సరే వీళ్ళు ఏం చేశారు, సరే అని వదిలిపెట్టేశారు. అక్కడి నుంచి వెళ్ళి కళావతిని తీసుకొచ్చుకున్నారు. వీళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నారు భార్యామణులు. ఒక సాంబుడికి దండుడికి లేరు, వాళ్ళిద్దరూ విద్యాధర రాజకన్యలు. వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం 3 అమ్మాయిలు ఉన్నారు. కనకప్రభ, తర్వాత ఏమో ఈ కళావతి, ఈ అమ్మాయి ఇతనితో పాటు వచ్చినటువంటి కనకవల్లి, 3 అమ్మాయిలు మాత్రం ఉన్నారు. సరే ఏమనుకున్నారంటే ఈ మళ్ళీ ఇంకొకసారి పెద్ద విమానం చేసుకుని ఇంతమంది పట్టడానికి వీలుగా ఒక పెద్ద కీలు రథాన్ని తయారు చేసుకున్నారు. కీలు రథాన్ని తయారు చేసుకుని మధ్యలో మొట్టమొదట రాముడు వల్ల కళ్ళొచ్చిన పద్మగంధి, అతని మొదటి భార్య ఉంది కదా, ఆ రాజ్యం దగ్గర ఆగి పద్మగంధిని కూడా ఎక్కించుకుని తమ సొంత రాజ్యానికి ప్రయాణమై కీలు రథంలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఆ కీలు రథాన్నే మన తాలూకు గోపుడు చూశాడు. ఓ కాశీ మజిలీ కథలో గోపుడు చూశాడు. ఆ కీలు రథాన్ని చూసి ఎవరో కొంతమంది మనుషులు రథంలో వెళ్తున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారని నువ్వు చెప్పావు కదా గోప, ఆ వెళ్తున్న వాళ్ళు ఎవరంటే ఈ వరప్రసాదులు 5, వసంతుడు, రాముడు, ప్రవరుడు, తర్వాత దండు, సాంబుడు, లేదా సాంబుడు ప్రసాద కదా, సాంబుడు దండు, ఈ 5 అబ్బాయిలు, వాళ్ళ తాలూకు వాళ్ళలో ఒక 3 తాలూకు 4 భార్యలు, వీళ్ళంతా కలిసి ఈ కీల్ రథంలో వెళ్తూ నీకు కనిపించారు. ఈ రకంగా వరప్రసాదులు కొన్ని రాజ్యాల్లో తమ తాలూకు ప్రతిభను చూపించి అక్కడ దొరికిన అవకాశాలతోటి కొంచెం ముందుకెళ్ళి చక్కగా భార్యల్ని సంపాదించుకుని కొంత లోకానుభవం కూడా గడించి తిరిగి మళ్ళీ తమ రాజ్యానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారని మన మణిశుద్ధుడు గోపుడికి చెప్పాడు. వరప్రసాదుల కథ దీంతో పూర్తయింది. తర్వాత మజిలీలో ఏ కొత్త విశేషము విడ్డూరము కనపడతాయో ఆ మజిలీలో ఆ కథలు ఆయన ఏం చెప్తాడో కాశీ మజిలీలో, అంటే 7వ మజిలీలో కథ ఏం జరుగుతుందో మళ్ళీ వచ్చే భాగంలో చెప్పుకుందాము. 6 మజిలీల కథలు అయిపోయినాయి. ఓ చాలా బాగున్నాయి రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇలా ఎన్ని ఉంటాయి అంటారు రమ్మగారు? ఓ 100-150 కథలు ఈజీగా ఉంటాయి. సో కాశీకి వెళ్ళే వరకు, కాశీకి చేరే వరకు మధ్యలో అన్ని మజిలీల్లో పొద్దున చిన్న మజిలీ, రాత్రికి పెద్ద మజిలీ, పొద్దున ఏదైనా చిన్న విషయం, రాత్రికి ఏదైనా పెద్ద విషయం, లేదా 5-6 రాత్రులు ఒకే పెద్ద విషయం కంటిన్యూస్ గా అట్లా కథలు వస్తాయి. ఓకే, కానీ మన మామని ఫాలో అయ్యే వారంతా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. కాశీ మజిలీ కావచ్చు, లేకుంటే అపూర్వ చింతామణి, ఈ 2 సిరీస్ ని చాలా ఇంట్రెస్ట్ గా చూస్తా ఉన్నారు. సో రెగ్యులర్ గా మనం వాళ్ళకి అందించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా జయ. అయిపోయింది వరప్రసాదాల కథ కదా, ఇంకొక సిరీస్ తర్వాత మజిలీలో తర్వాత కథలు వస్తాయి. రైట్, చెప్పుకుందాం తప్పకుండా. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.